నమస్తే, నేను రాజేశ్వరి. మీకు పైన నేను తోటకూర పాలకూర హార్వెస్ట్ చేసిన కదా, నేను తోటకూరతోని పులుసు చేసుకున్నా. మీకు ప్రాసెస్ చూపించలేకపోయినా, అందరికి తెలిసిందే కదా, మామూలుగా అందరం చేసుకునేదే కదా అని చూపించలేదు మీకు. మళ్ళీ ఈరోజు మా మధ్యాహ్నం లంచ్ ఏంటంటే అన్నము, మళ్ళీ తోటకూర పులుసు, ఇంకా చేపల పులుసు కూడా చేసుకున్నా అండి. ఈరోజు మా ఇంట్లో పులుసులు చేపల పులుసు కూడా చేసుకున్నా. ఈరోజు అయితే మా లంచ్ ఇదండి. నేను మీకు టేస్ట్ చెప్తాను. ఈ తోటకూర లేత తోటకూర అండి. నేను పైన వేసిన కదా, ఎర్ర తోటకూర ఉంది, మన మామూలుగా తోటకూర కూడా ఉంది. అయితే నేను ఆ రోజు చేసుకోనికి నాకు వీలు కాలే, ఈరోజు చేసుకున్నా. మన ఇంట్లో నేను ఎర్ర తోటకూర విత్తనాలు కూడా ఇందాక చూపించిన మీకు వీడియోలో. అందులో కూడా మంచిగా మొలిసింది. ఈ తోటకూర చాలా బలం అండి. నేను కాడలతో వేసేసిన, కాడల్లో కూడా రసం చాలా బాగుంటుంది. అందులో విటమిన్స్ ఉంటాయి. మనకి ఇట్లా మన ఇంట్లోనే ఆర్గానిక్గా తోటకూర, పాలకూర, మునక్కాయలు, దొండకాయలు, ఇంకా వంకాయలు వస్తలేవండి, పూత మీద ఉన్నాయి. నాకైతే కొంచెం కొన్నే కొనుక్కుంటున్నాను. నేను ఎక్కువ ఏం కొనుక్కుంటలేను బయట మార్కెట్లో. కొత్తిమీర కూడా ట్రై చేస్తున్నా కానీ అంత సరిగా మొలుస్తలేదు. అందుకని మీకు నేను వీడియో చేయలేకపోతున్నా. ఇంకా చిన్నవి వచ్చి రానివి ఎందుకు వీడియో చేయాలని చెప్పేసి నేను వీడియో చేస్తలేనండి. అయితే ఈరోజు ఎందుకో పులుసులు చేసుకోవాలనిపించిందండి, నాకు తినాలనిపించింది అని నేను ఈరోజు పులుసులు చేసుకున్నా. ఇది మనకి పులుసులా తల ఉంటుంది కదా, ఫిష్ తల చాలా బాగుంటుందండి, చాలా టేస్టీ ఉంటుంది. పులుసు ఫ్రైలో కంటే పులుసులో తల చాలా బాగుంటుంది. నేనైతే ఇట్లా నాకు ఇష్టము, తల పులుసులో వేసుకోవడమే ఇష్టము. నేను తెచ్చుకుంటే తలలన్నీ పులుసులోనే వేసుకుంటా, తక్కినే ఫ్రై చేసుకుంటా. కానీ తల అయితే ఉంటుంది, చాలా బాగుంటుందండి. అది చిన్నపిల్లలకి మనం కొంచెం నేర్పిస్తే వాళ్ళు తింటారు. వెనక నుంచి మనకి నల్లి బొక్కలు ఎట్లా జ్యూస్ వస్తుందో అట్లా మంచిగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. అందుకని ఈరోజు నేను అన్ని తీరిగ్గా అన్నీ వండుకున్నా అండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.